హాయ్ ఎవ్రీవన్. సో ఒక్క రోజులో 3 వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటున్నారా? అలానే ఒకవేళ మీరు కనుక ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్తో వెళ్ళినా మంచిగా మీకు స్విమ్మింగ్ రాకపోయినా వాటర్లో దిగి మంచిగా ఆడుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పబోయే 3 ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. అది కూడా వన్ డేలో మీరు ఈ 3 వాటర్ ఫాల్స్ కవర్ చేయొచ్చు. మీకు స్విమ్మింగ్ రానవసరం లేదు, అలానే ట్రెక్కింగ్ కూడా అస్సలు లేదు. మీరు జస్ట్ పార్క్ చేసుకొని మీ బండులు పార్క్ చేసుకొని మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అంత ఈజీ వాటర్ ఫాల్స్ అన్నమాట. మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసే ప్లేసెస్. సో వన్ డేలో 3 వాటర్ ఫాల్స్ అన్నా కదా, దాంట్లో నేను మీకు ఫస్ట్ చూపించిపోయే వాటర్ ఫాల్ ఏంటంటే పడి వాటర్ ఫాల్. దీన్ని ఏమంటారంటే పడి న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అని కూడా అంటారు. సో ఇది వచ్చి ఎక్కడుందంటే పాలెం బీచ్ నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక చిన్న విలేజ్లో ఉంటుంది అనమాట. ఆ విలేజ్ పేరు పడి విలేజ్. సో ఆ రోడ్ అంతా మొత్తం ఇలానే ఒక ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఉంటుంది, బట్ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో పడి వాటర్ ఫాల్ అని మీరు ఈజీగా గూగుల్ మ్యాప్స్లో పెడితే ఈ ప్లేస్కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడే మనం బైక్స్ పార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మన బండి పార్క్ చేసుకొని ఈ లోపల ఒక 1-2 మినిట్స్ వెళ్తే కనుక మీకు ఆ వాటర్ ఫాల్ అయితే రీచ్ అవుతారు. అండ్ ఈ 1-2 మినిట్స్ అయితే మొత్తం జంగిల్లో వెళ్ళినట్టు ఉంటుంది, ఏది ఉండదు. ఫైనల్లీ దారి మొత్తంలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. నేనైతే నా ఫ్రెండ్స్తో ఈ ప్లేస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక్కళ్ళు కూడా లేరు. సో చూసారు కదా, ఇదే ఆ పడి వాటర్ స్ప్రింగ్ అంటే పడి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, అది కూడా న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. వెరీ గుడ్. సో తిను నా ఫ్రెండ్ దీపిక అనమాట. తినకి స్విమ్మింగ్ అయితే రాదు, అందుకని ఈ చెట్టుని సపోర్ట్ తీసుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది. సో లూకాకైతే స్విమ్మింగ్ పర్ఫెక్ట్ వచ్చు, అందుకని తనైతే ఈ ప్లేస్లోకి ఈజీగా వెళ్ళిపోయాడు. అలానే తనకి ఏంటంటే ఎంత లోతుందో ఏందో తనకైతే ఫరకే పడలేదు. అండ్ కొంచెం లోపలికి వెళ్ళినాకైతే తినైతే చాలాసేపు ఎంజాయ్ చేశారు. అండ్ దీపిక ఏంటంటే ఈ రోపుని పట్టుకొని సపోర్ట్ తీసుకొని అయితే మొత్తం తనకు వచ్చిన యోగా మొత్తం అయితే దీని మీద చేయడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరు అండ్ కాసేపటికి చాలా వర్షం రావడంతో ఈ ప్లేస్ అయితే చూడ్డానికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదేంటంటే ఆ 50% కూడా కాదు. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ వర్షం మీరు ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను సెకండ్ ప్లేస్కి నేను మిమ్మల్ని తీసుకుపోతున్నా. అదేంటంటే భూపార్ వాటర్ ఫాల్. భూపార్ వాటర్ ఫాల్ అనేది ఇప్పుడు పడి వాటర్ ఫాల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్లో ఉందన్నమాట. అక్కడి నుంచి ఇంకొక వాటర్ ఫాల్ 5 to 10 మినిట్స్ మాత్రమే. సో నెక్స్ట్ 2 వాటర్ ఫాల్స్ ఏంటంటే చాలా పక్కనే ఉంటాయి కాబట్టి ఆ 2 వాటర్ ఫాల్స్ అయితే ఒకేసారి నేను కవర్ చేయబోతున్నా. అసలు మిస్ అయితే అవ్వకండి. రోడ్ అయితే సేమ్ ఇదే రోడ్ అనమాట, నేత్రవల్లి రోడ్ ఇదైతే. అండ్ ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాం. రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఫైనల్లీ ఇదే ఆ ప్లేస్ భూపార్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ కూడా రోడ్డు మీద ఉంటుంది, ఇదే ఆ రోడ్ అనమాట. అక్కడ మీరు జస్ట్ బండి పార్క్ చేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తే చాలు. అండ్ ఇక్కడ అయితే ట్రెక్కింగే లేదు, రోడ్డు మీదనే ఈ వాటర్ ఫాల్ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు మీ చిన్న పిల్లల నుంచి అలానే పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వచ్చి ఈ వాటర్ స్ప్రింగ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇదేంటంటే న్యాచురల్ వాటర్ స్ప్రింగ్ అంటే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ ఏంటంటే వాటర్ లోతు అస్సలు లేదు. నేను మళ్ళా చెప్తున్నా, మీకు స్విమ్మింగ్ రానవసరం లేదు. మీకు స్విమ్మింగ్ వచ్చినా రాకపోయినా ఈ వాటర్ ఫాల్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇదైతే కంప్లీట్ నేచర్ చుట్టూరు ఉంటుంది అనమాట. అంటే రోడ్డు పక్కనే మొత్తం చుట్టూరు చెట్ల మధ్యలో చిన్నగా వాటర్ ఫాల్ అనేది వస్తుంది. అండ్ వాటర్ కూడా చాలా ప్యూర్ ఉంటుంది. నేనైతే వాటర్లో అయితే దిగలేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ ప్లేస్లో నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ మీరు జస్ట్ వాటర్లో దిగకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచున్నానో అక్కడ మీరు మంచిగా కూర్చోవచ్చు, మీరు మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ వాటర్ అయితే చాలామంది వచ్చి తాగుతారు కూడా అంట, అంత ప్యూర్ ఉంటాయి వాటర్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అయితే చాలా దూరం వరకు అయితే ఫ్లో అవుతుంది. అండ్ మేము వచ్చే దారి మొత్తంలో ఈ వాటర్ ఫ్లో అనేది అయితే చూసాము. అండ్ ఇక్కడితో నేనైతే 2 వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపించడం జరిగింది. దాని తర్వాత మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము. దాని తర్వాత మేమైతే ఆనియన్ పకోడీ అలానే మిర్చి బజ్జీ తిన్నాం. దాని తర్వాత మళ్ళీ 7 to 8 minutes జస్ట్ రైడ్ చేసామంటే, అంటే 7 to 8 minutes జస్ట్ బండి మీద నెక్స్ట్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ రోడ్ అయితే మళ్ళా చెప్తున్నా, నేత్రవళి వైల్డ్ లైఫ్ అంటే ఇది అడవిలో ఉంది కాబట్టి ఆ రోడ్ అంతా చాలా బాగుంటుంది. ఇలాంటి రోడ్స్ అయితే మీరైతే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సౌత్ గోవాలో ఇలాంటి రోడ్స్ అనేది చాలా అంటే చాలా ప్లేసెస్లో ఉంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. సో ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ లా కనిపిస్తుంది కదా, ఇదే ఆ 3rd వాటర్ ఫాల్. ఇది కూడా రోడ్డు పక్కనే ఆ వాటర్ ఫాల్ ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇదే ఆ 3rd వాటర్ ఫాల్. నేమ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, నేను కింద అయితే మెన్షన్ చేస్తా, ఖచ్చితంగా చూడండి. అండ్ మేము వెళ్ళినప్పుడు ఈ ప్లేస్లో అయితే కొంతమంది అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. నేనైతే బండి అయితే పార్క్ చేసుకొని ఇలా బ్రిడ్జ్ పక్క నుంచి కిందకి ఇలా ఒక 1 minute కూడా నడవనవసరం లేదు, జస్ట్ ఒక 1/2 minute నడిస్తే చాలు. నెమ్మదిగా నడిచాను. అండ్ ఏంటంటే ఈ పైన అయితే నేను బండి అయితే పార్క్ చేయడం జరిగింది. ఇలా నడుచుకుంటా ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది, బట్ నడవడమే కొంచెం చాలా జాగ్రత్తగా రాళ్ళ మధ్యలో నడవాల్సి వస్తుంది. అండ్ వాటర్ ఫాల్ అంటారా, ఇదైతే నేను ముందు చూపించిన 2 వాటర్ ఫాల్కి ఇది చాలా డిఫరెంట్ వాటర్ ఫాల్ అనమాట. అండ్ ఇదైతే ఒక స్టెప్స్ లాగా, వాటర్ ఫాల్ అనేది స్టెప్స్ లాగా ఉంటుంది. వాటర్ ఫ్లో అయితే చాలా వాటర్ ఫ్లో ఉంది, బట్ వాటర్ అయితే చాలా ప్యూర్ ఉన్నాయి. అలానే కింద అయితే ఎక్కువ లోత్ అయితే లేదు, ఎందుకంటే ఈ వాటర్ అనేది ఇది కూడా చాలా కిలోమీటర్స్లో ఫ్లో అవుతుంది కాబట్టి ఎక్కువ లోత్ అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా వర్షం రావడం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. అండ్ ఈ ప్లేస్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ బ్రిడ్జ్ మీదకి వచ్చి అయితే కొన్ని వీడియోస్ అయితే దిగడం జరిగింది. ఇది చూసారు కదా, ఇదైతే బ్రిడ్జ్ మీద నుంచి ఇందాక నేను చూపించిందంటే కిందకి వెళ్ళి ఆ వాటర్ ఫాల్లోకి వెళ్ళిన అనమాట. అండ్ ఇది ఇక్కడితో నా 3 వాటర్ ఫాల్స్ వీడియో అయితే నేను ఫినిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయితే 5 ప్లేసెస్ నేను మీకు చూపిస్తా. ఒక్క రోజులో 5 వాటర్ ఫాల్స్ ఎట్లా కవర్ చేయాలని నేను మీకు చూపిస్తా. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ 3 ప్లేసెస్ ఈ మాన్సూన్లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో రాబోతున్నాయి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.